Hi students, this is Alekhya lecturer in computer science. Today's our topic is types of graph. In graph we have different types of graphs. Let us discuss those types of graphs. The first one is undirected graph. So a graph with only undirected edges is said to be undirected graph. మన గ్రాఫ్లో ఎప్పుడైతే అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉంటాయో వాటిని మనం ఏమంటాం, అన్డైరెక్టెడ్. ఆ గ్రాఫ్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో అంటే అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ అంటే ఇలా ఉంటాయి, యారోస్ ఉండవు. దెర్ ఈజ్ నో యారోస్ ఫర్ ఎవ్రీ ఎడ్జ్. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం, ఇట్స్ ఎ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. గ్రాఫ్ విచ్ కంటైన్స్ only undirected edges is called undirected graph. Okay, so the next one is the second type of graph is directed graph. A graph with only directed edges is said to be directed graph. So previous example లో ఒక్క ఎడ్జ్ కూడా డైరెక్షన్ లేదు చూడండమ్మా. అంటే ఏ టు బి మూవ్ అవ్వచ్చు, బి టు ఏ మూవ్ అవ్వచ్చు, ఏ నుంచి బీకి మూవ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం బి నుంచి ఏకి కూడా మూవ్ అవ్వచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ డైరెక్టెడ్ గ్రాఫ్ మనం ఓన్లీ ఏ టు బి మాత్రమే మూవ్ అవ్వగలం, నాట్ ఫ్రమ్ బి టు ఏ. బి టు ఏ మూవ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ రాంగ్ వన్. బి టు ఏ మూవ్ అవ్వలేము, ఎందుకని? ఇట్స్ ఎ డైరెక్టెడ్ ఎడ్జ్. So every edge is a directed edge. Then only the graph is called as directed graph. ఎప్పుడైతే అన్ని ఎడ్జెస్ డైరెక్షన్స్తో ఉంటాయో అప్పుడే మనం దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మిక్స్డ్ గ్రాఫ్. ఓకే, సో మిక్స్డ్ గ్రాఫ్, మిక్స్డ్ మీన్స్ ద కంబైనింగ్ బోత్ అన్డైరెక్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఎడ్జెస్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూడండి, ఏ టు బి డైరెక్టెడ్ ఎడ్జ్ అండ్ ఏ టు డి డైరెక్టెడ్ ఎడ్జ్, సి టు డి డి టు సి ఆల్సో డైరెక్టెడ్ ఎడ్జ్ అండ్ సి టు ఏ ఆల్సో డైరెక్టెడ్ ఎడ్జ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ బి టు ఈ అండ్ బి టు డి, డి టు ఈ, దీస్ త్రీ ఆర్ undirected edges. So this graph contains 3 undirected edges and 4 directed edges. So that's why we call this as mixed graph. అంటే ఎడ్జెస్ మిక్స్డ్గా ఉంటాయి, డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉంటాయి, అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ రెండు ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు, వి కాల్ ఇట్ యాజ్ ఎ మిక్స్డ్ గ్రాఫ్. సో నెక్స్ట్ వన్, సింపుల్ గ్రాఫ్. A graph is said to be simple if there are no parallel and self loops. Parallel edges కానీ సెల్ఫ్ లూప్స్ కానీ ఏమీ లేకపోతే దాన్ని మనం సింపుల్ గ్రాఫ్ అనొచ్చు. ఇక్కడ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే, సింపుల్, SIMPLE. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ లూప్ అంటే ఏంటి? ఇలా ఉంటే సెల్ఫ్ లూప్, ఇలా ఉంది అనుకోండి సెల్ఫ్ లూప్. ఓకే, ప్యారలల్ ఎడ్జ్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ సెల్ఫ్ లూప్, ప్యారలల్ ఎడ్జెస్ ఆల్రెడీ డిస్కస్ చేసేసామమ్మా ప్రీవియస్ సెషన్లో, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ప్యారలల్ ఎడ్జెస్ అంటే ఏంటి? ద ఎడ్జెస్ హ్యావ్ సేమ్ ఎండ్ వర్టిసెస్. ఎండ్ వర్టిసెస్ అంటే ఏంటి? ఆ కనెక్టింగ్ ఎడ్జ్ని కనెక్ట్ చేసే 2 వర్టిసెస్ సేమ్గా ఏదైనా టూ ఎడ్జెస్కి ఉంటే దాన్ని ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎడ్జ్, నేను ఇంకో ఎడ్జ్ డ్రా చేశాను. ఈ 2 ఉంటే ఈ రెండింటిని మనం ఏమనొచ్చు అంటే ప్యారలల్ ఎడ్జెస్ అనొచ్చు. అండ్ ఇలా ఉంటే దీన్ని సెల్ఫ్ లూప్ అనొచ్చు. బట్ మన డయాగ్రామ్లో ప్యారలల్ ఎడ్జెస్ కానీ సెల్ఫ్ లూప్స్ కానీ ఉన్నాయా? సో జనరల్గా డయాగ్రామ్ ఏంటి, అసలు సెల్ఫ్ లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ ఏమీ లేవు, ఇలా ఉంది మన డయాగ్రామ్. సో ఇప్పుడు ఇది సింపుల్ గ్రాఫే అవుతుంది. ఎందుకని? దెర్ ఈజ్ నో ప్యారలల్ ఎడ్జ్ అండ్ దెర్ ఈజ్ నో సెల్ఫ్ లూప్. సెల్ఫ్ లూప్ అంటే ఎలా ఉంటుందమ్మా? సెల్ఫ్ లూప్ అంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ గ్రాఫ్. ఆర్ ఒక ప్యారలల్ ఎడ్జ్ ఉంటే ఏదో ఒక నోడ్కి గ్రాఫ్ మొత్తంలో ఎక్కడైనా సరే ఒక ప్యారలల్ ఎడ్జ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎడ్జ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఎడ్జ్. దీన్ని ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. ఎందుకని? ఈ 2 ఎడ్జెస్కి ఎండ్ పాయింట్స్ సిమిలర్గా ఉన్నాయి. ఫస్ట్ ఎడ్జ్కి ఎండ్ పాయింట్స్ డి అండ్ ఈ, అండ్ సెకండ్ ఎడ్జ్ హ్యావ్ D and E as end points.
సో అంటే ఏంటి, ఫస్ట్ ఎడ్జ్కి సెకండ్ ఎడ్జ్కి కూడా సేమ్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దోస్ వి కాల్డ్ యాజ్ ప్యారలల్ ఎడ్జెస్. సో ఇలా ఉంటే ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నా సెల్ఫ్ లూప్స్ ఉన్నా మన సింపుల్ గ్రాఫ్ అనం. ఎప్పుడైతే ప్యారలల్ ఎడ్జెస్ సెల్ఫ్ లూప్స్ ఉండవో అప్పుడే వి కాల్ దెమ్ యాజ్ సింపుల్ గ్రాఫ్. సో నెక్స్ట్ వన్, కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, సో కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏం లేదు, a graph is said to be connected if for every pair of distinct vertices, మీరు ఏ పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ వర్టిసెస్ అన్న తీసుకోండి, అంటే మొత్తం కంప్లీట్ గ్రాఫ్లో ఒక 2 వర్టిసెస్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అండ్ డి కన్సిడర్ చేస్తున్నా, ఆ 2 వర్టిసెస్ ఏం కన్సిడర్ చేస్తున్నామా, ఏ అండ్ డి. సో ఆ ఏ అండ్ డికి ఒక పాత్ ఉండాలి కన్ఫామ్గా గ్రాఫ్లో. మీరు ఏ 2 వర్టిసెస్ తీసుకున్నా కన్ఫామ్గా 2 వర్టిసెస్, 2 డిస్టింక్ట్ వర్టిసెస్ తీసుకోవాలమ్మా, సేమ్ వర్టిసెస్ కాదు, నాట్ ద సేమ్ వర్టిసెస్. we need to consider 2 distinct vertices. సో ఆ 2 distinct vertices గ్రాఫ్లో ఉన్నవి ఏవి మీరు రిసీవ్ చేసుకున్నా కన్ఫామ్గా పాత్ అయితే ఉండాలి. సో ఏ టు డీకి అసలు డైరెక్ట్ పాతే ఉంది, ఇదే కదా, సో పాత్ ఉంది కదా, సో ఇట్స్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, ఏ సి కన్సిడర్ చేయండి, ఏకి సికి కూడా పాత్ ఉంది, ఇదిగోండి ఏ టు బి పాత్ ఉంది, బి టు డి పాత్ ఉంది, సి టు డి పాత్ ఉంది. ఏ టు డి ఇలా రావచ్చు, ఏ నుంచి బీకి వచ్చి బి నుంచి డీకి రావచ్చు. సో ఏ టు డి 2 పాత్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఏ కమ డి ఉంది అండ్ ఏ కమ బి కమ డి కూడా ఉంది. సో దెన్ వీ కాల్ దిస్ గ్రాఫ్ యాజ్ కనెక్టెడ్ గ్రాఫ్. సో ఆ గ్రాఫ్లో ఏ 2 వర్టిసెస్ డిఫరెంట్ డిస్టింక్ట్ వర్టిసెస్ తీసుకున్నా కూడా ఆ 2 వర్టిసెస్కి మధ్యలో ఒక పాత్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఆ పాత్ ఉంటేనే దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం మనం. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ గ్రాఫ్ ఈజ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ అని కాదు, ఇప్పుడు మనకు అక్కడ ఏ 2 వర్టిసెస్ తీసుకున్నా ఆ 2 వర్టిసెస్కి కన్ఫామ్గా మనకి ఏమవ్వాలి, ఒక పాత్ ఉండాలి అన్నాం. ఇక్కడ ఎక్కడో ఒక్క డిస్కనెక్టెడ్ ఎడ్జ్ ఉన్నా చాలు, అట్లీస్ట్ ఒక్క 2 వర్టిసెస్ డిస్కనెక్ట్ అయి ఉన్నా కూడా మనం దాన్ని డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఎ డిస్కనెక్టెడ్ గ్రాఫ్ ఇఫ్ దేర్ ఈజ్ అట్లీస్ట్ 1 పెయిర్ ఆఫ్ వర్టిసెస్ ఈజ్ డిస్కనెక్టెడ్. అంటే ఒక్క పెయిర్ ఆఫ్ వర్టిసెస్ మధ్యలో ఒక ఎడ్జ్ లేకపోయినా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి ఒక ఎడ్జ్ ఉంది, ఏ టు సి ఒక ఎడ్జ్ ఉంది, సికి డికి ఎడ్జ్ లేదు. సో దిస్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్. అండ్ బి టు డి కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బి టు డికి ఎడ్జ్ ఉంది అనుకుందాం, కానీ సికి డికి లేదు కదా. సో అప్పుడు ఏమవచ్చు, దాన్ని మనం డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అనొచ్చు. ఓకే, అర్థమైందమ్మా. సో కన్ఫామ్గా ఇప్పుడు ఏకి డికి ఉన్నా కూడా దీన్ని డిస్కనెక్టెడ్ గ్రాఫే అంటాం. ఏకి డికి కూడా ఒక ఎడ్జ్ ఉన్నా దీన్ని డిస్కనెక్టెడ్ గ్రాఫే అంటాం. అట్లీస్ట్ 1 పెయిర్ అన్నాం కదా, ఏదో ఒక్క పెయిర్ ఆఫ్ వర్టిసెస్కి కనెక్షన్ లేకపోతే చాలు మనకి. మళ్ళీ కన్ఫామ్గా మన 2-3 వర్టిసెస్కి 2 ఎడ్జెస్ లేకపోవడం, 3 ఎడ్జెస్ లేకపోవడం అలా ఏం కాదు. ఇక్కడ అట్లీస్ట్ 2 వర్టిసెస్ కన్నా ఒక ఎడ్జ్ లేకపోతే దాన్ని మనం ఏమనొచ్చు, డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అనొచ్చు. అంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా కనీసం 2 వర్టిసెస్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం దెన్ వీ కాల్ దిస్ యాజ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీగ్రాఫ్. So a graph which contains multiple edges that are connected to the same end vertices. Same end vertices అంటే ఏంటమ్మా, parallel edges అని. సేమ్ ఎండ్ vertices అంటే parallel అని. ఓకేనా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఓకే, సో సేమ్ ఎండ్ vertices ఎప్పుడు అంటాము, ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే దాన్ని సేమ్ వర్టిసెస్ అంటాం, సేమ్ ఎండ్ వర్టిసెస్ అంటాం. సో ఎప్పుడైతే ప్యారలల్ ఎడ్జెస్ ఉంటాయో దాన్ని మనం మల్టీగ్రాఫ్ అంటాం. సో సేమ్ ఎండ్ వర్టిసెస్ ఈజ్ కాల్డ్ మల్టీగ్రాఫ్. ఇట్ కంటైన్స్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. లూప్స్ ఉండొచ్చు, ప్యారలల్ ఎడ్జెస్ ఉండొచ్చు. అదే లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ లేకపోతే దాన్ని ఏమంటాం, సింపుల్ గ్రాఫ్ అంటాం.
అలా కాకుండా లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ రెండు ఉంటే దాన్ని ఏమంటాం, మల్టీగ్రాఫ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, ఏకి బీకి ఇది ఒక ఎడ్జ్ ఉంది, ఇది ఒక ఎడ్జ్ ఉంది. సో దీస్ టూ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్. సికి డికి కూడా ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఒక సెల్ఫ్ లూప్ ఉందనుకోండి, దెన్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మల్టీగ్రాఫ్. ప్యారలల్ ఎడ్జెస్ లేకపోయినా లూప్స్ ఉన్న మల్టీగ్రాఫ్ అనొచ్చు, లూప్ లేకుండా ఓన్లీ ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నా కూడా దాన్ని మల్టీగ్రాఫ్ అనొచ్చు. సో ఎయిదర్ లూప్స్ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్, ఏదో ఒకటైనా ఉండొచ్చు లేదా రెండు ఉన్నా కూడా దాన్ని మనం ఏమనొచ్చమ్మా, మల్టీగ్రాఫ్ అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వెయిటెడ్ గ్రాఫ్. ఈ వెయిటెడ్ గ్రాఫ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఎడ్జ్ అనే టర్మ్ డిస్కస్ చేసినప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి, డైరెక్టెడ్ ఎడ్జ్, అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అండ్ వెయిటెడ్ ఎడ్జ్ ఉంటాయి అని చెప్పాం, అవునా. సో అందులో థర్డ్ కేటగిరీ ఆఫ్ ఎడ్జ్ మన వెయిటెడ్ గ్రాఫ్. ఇప్పుడైతే ఎడ్జ్కి వెయిట్ ఉంటుందో, ద ఎడ్జ్ which whenever the edge have some weight, then we call the graph as weighted graph. ఇంకా చూడండి, ప్రతి ఎడ్జ్కి సమ్ వెయిట్ ఉంది. అంటే ఈ సి నుంచి ఏకి ఒక పాత్ ఉంది కదమ్మా, ఇక్కడ సి టు ఏ ఒక పాత్ ఉంది. సి టు ఏ మూవ్ అవ్వడానికి అయ్యే కాస్ట్ 19 అని మనం ఆ వెయిట్ డిస్కస్ చేస్తున్నాం అనమాట, దాన్ని కాస్ట్ అంటాం. ఓకే, సో ప్రతి గ్రాఫ్లో ఈ ప్రతి ఎడ్జ్లోనూ ఈ గ్రాఫ్లో వెయిట్ ఉంది కాబట్టి దెన్ వీ కాల్ దిస్ యాజ్ వెయిటెడ్ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ వన్ కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫ్. సో కాంపోనెంట్ గ్రాఫ్ ఈజ్ ఏ మ్యాక్సిమం కనెక్టెడ్ సబ్ గ్రాఫ్స్. ఓకే, కనెక్టెడ్ గ్రాఫ్ తెలుసు కదా మీకు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, కనెక్టెడ్ గ్రాఫ్స్ డిస్కస్ చేసాం కదమ్మా. చూడండి ఇక్కడ కంపల్సరీగా ఎనీ 2 వర్టిసెస్, ఏ 2 వర్టిసెస్ మనం కన్సిడర్ చేసిన డిస్టింక్ట్ వర్టిసెస్, అక్కడ ఒక పాత్ ఉంటే దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. అలాంటి కనెక్టెడ్ గ్రాఫ్స్ ఉంటే దాన్ని కాంపోనెంట్ గ్రాఫ్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఏ గ్రాఫ్. సో జీ అనే ఒక గ్రాఫ్ కన్సిడర్ చేశాను. ఈ గ్రాఫ్ కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫో కాదో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఎప్పుడు కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫ్ అవుతుంది, మ్యాక్సిమం కనెక్టెడ్ సబ్ గ్రాఫ్స్ ఉంటాయి, అంటే మోర్ నెంబర్ ఆఫ్ సబ్ గ్రాఫ్స్ ఉండాలి. ఆ సబ్ గ్రాఫ్స్ కూడా ఎలా ఉండాలి, కనెక్టెడ్ గ్రాఫ్స్ అయి ఉండాలి. అంటే ఏ 2 వర్టిసెస్ రిసీవ్ చేసుకున్నా పాత్ ఉండేలాగా ఉండాలి ఆ గ్రాఫ్స్, ఆ సబ్ గ్రాఫ్స్. సబ్ గ్రాఫ్స్ కూడా ఎలా ఉండాలంటున్నారు, కనెక్టెడ్ గ్రాఫ్స్ అయి ఉండాలి. దోస్ గ్రాఫ్స్ మస్ట్ అండ్ షుడ్లీ. ఓకే, ఇప్పుడు దీనికి మనం సబ్ గ్రాఫ్స్ చూడండి. ఫస్ట్ వన్ ఏబిసి. సో ఇదే కదా ఏ బి అండ్ సి, ఈ గ్రాఫే కదా మనం కన్సిడర్ చేసాం. సో అదే ఫస్ట్ గ్రాఫ్, అదే ఫస్ట్ గ్రాఫ్ అమ్మా. చూడండి, ఈ పార్ట్ మనం కన్సిడర్ చేసాం. దిస్ వన్ వీ కాల్డ్ ఇట్ యాజ్ వన్ సబ్ గ్రాఫ్. సో ఇది కనెక్టెడ్ గ్రాఫే కదా, ఏ నుంచి బీకి పోతుంది, బి నుంచి సికి పోతుంది, ఏ నుంచి సికి పోతుంది, ఏ నుంచి బీకి సికి ఉంది, సి నుంచి బీకి ఏకి ఉంది, బి నుంచి ఏకి సికి ఉంది. సో అంటే ఏంటి దాని అర్థం, ఇట్స్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. సో వన్ కనెక్టెడ్ గ్రాఫ్. సో నెక్స్ట్ కనెక్టెడ్ గ్రాఫ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్న గ్రాఫ్ని కన్సిడర్ చేసామమ్మా, బీసీడి. సో ఇది సెకండ్ కనెక్టెడ్ గ్రాఫ్. మనం రిసీవ్ చేసుకున్న ఎగ్జాంపుల్ గ్రాఫ్లో మనం ఒక్కొక్క సబ్ గ్రాఫ్ డ్రా చేస్తున్నాం ఇప్పుడు. సో బీసీడి ఇది కూడా కనెక్టెడ్ సబ్ గ్రాఫే, కనెక్టెడ్ సబ్ గ్రాఫే. ఎందుకని, ప్రతి నోడ్ నుంచి నోడ్కి పాత్ ఉంది. కన్ఫామ్గా ఏ 2 వర్టిసెస్ తీసుకున్నా, ఎలాంటి 2 డిస్టింక్ట్ వర్టిసెస్ తీసుకున్నా దెర్ ఇస్ ఎ పాత్ బిట్వీన్ దోస్ 2 వర్టిసెస్. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఎంటైర్ గ్రాఫ్ రిసీవ్ చేసాం. చూడండి అమ్మా, థర్డ్ వన్ చూడండి, ఈ మధ్యలో ఈ ఒక్క ఎడ్జ్ రిమూవ్ చేసి మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేసాం. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఓకే, సో థర్డ్ సబ్ గ్రాఫ్. ఈ సబ్ గ్రాఫ్ కూడా కనెక్టెడ్ గ్రాఫేనా, కనెక్టెడ్ గ్రాఫే. ఏడి కన్సిడర్ చేయండి, ఏకి డికి పాత్ ఉందా లేదా, ఏ నుంచి బీకి, బి నుంచి డికి పాత్ ఉంది. అది కాదు అనుకుంటే ఏ టు సి అండ్ సి టు డి మూవ్ అయితే పాత్ ఉంది. ఏ నుంచి డికి డైరెక్ట్ పాత్ లేదు, కానీ ఇక్కడ ఏ టు డి త్రూ వన్ అనదర్ వర్టెక్స్ వీ కెన్ మూవ్ టు డి ఫ్రమ్ ఏ. ఏ నుంచి డికి మనం
వేరే వర్టెక్స్ యూజ్ చేసి మూవ్ అవ్వచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది కదా. సో దెర్ ఈస్ ఎ పాత్ కదా, అవునా. సో ఏ టు డి పాత్ ఉంది, ఏ టు బి ఉంది, ఏ టు సి ఉంది, బి నుంచి డికి పాత్ ఉంది, సి నుంచి డికి పాత్ ఉంది. సో ద థర్డ్ వన్ ఆల్సో ఏ కనెక్టెడ్ గ్రాఫ్. అండ్ ఫోర్త్ వన్ మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్ గ్రాఫ్ యాస్టీస్ డ్రా చేసాం, ఇది కూడా ఒక కనెక్టెడ్ గ్రాఫే కదా. సో ఇది కాంపోనెంట్ గ్రాఫ్ అంటాం, దీనికి కాంపోనెంట్ గ్రాఫ్ ఇది. ఓకే, సో మనం డ్రా చేసిన మెయిన్ గ్రాఫ్కి కాంపోనెంట్ గ్రాఫ్ కూడా డ్రా చేసాము. ఓకే, ఏ కాంపోనెంట్ గ్రాఫ్ ఈజ్ ఏ మ్యాక్సిమం కనెక్టెడ్ సబ్ గ్రాఫ్స్. మ్యాక్సిమం ఎన్నైతే సబ్ గ్రాఫ్స్ డ్రా చేయగలమో, పాసిబుల్ ఉన్న అన్ని సబ్ గ్రాఫ్స్ డ్రా చేస్తే అప్పుడు అన్ని పాసిబిలిటీస్ ఉండి, అంటే మ్యాక్సిమం కనెక్టెడ్ సబ్ గ్రాఫ్స్ని మనం డ్రా చేయగలిగితే మనం కన్సిడర్ చేసిన గ్రాఫ్ని కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫ్ అనొచ్చు. ఇప్పుడు ఈ గ్రాఫ్స్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ వన్కి కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫ్ ఏంటి, ఇది ఫోర్త్ వన్, అదే మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ ఫస్ట్ 3 వాటికి మన కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫే ఫోర్త్ గ్రాఫ్. సో అప్పుడు దీన్ని మనం కనెక్టెడ్ కాంపోనెంట్ గ్రాఫ్ అనొచ్చు. మ్యాక్సిమం కనెక్టెడ్ సబ్ గ్రాఫ్స్ డ్రా చేయగలిగితే మనకు ఆ పాసిబిలిటీ ఉంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఓకే, సో ఫస్ట్ వన్, ఇఫ్ ఎ గ్రాఫ్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఫైనైట్ అంటే ఏంటి, వీ కెన్ డిఫైన్ దట్. సో పర్టిక్యులర్గా ఒక నెంబర్ డిఫైన్ చేసి చెప్పేయచ్చు, ఓకే ఇన్ని ఎడ్జెస్ ఉంటాయి అని, ఒక 5 ఎడ్జెస్ ఉంటాయి, లేదంటే ఒక 10 ఎడ్జెస్ ఉంటాయి, లేదా ఒక 20 ఎడ్జెస్ ఉంటాయని మనం ఫైనైట్ నెంబర్ ఎప్పుడైతే డిసైడ్ చేయగలమో దెన్ వీ కాల్ దట్ గ్రాఫ్ యాజ్ ఫైనైట్ గ్రాఫ్. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే, కన్ఫామ్గా ఇన్ని ఎడ్జెస్ ఉంటాయని మనం డిసైడ్ చేయగలిగితే దెన్ వీ కాల్ దిట్ యాజ్ ఫైనైట్ గ్రాఫ్. ఇఫ్ గ్రాఫ్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఇన్ఫైనైట్ అంటే ఏంటి, వీ కెనాట్ డిఫైన్ దట్ నెంబర్, ఇన్ఫినిటీ. సో దెన్ వీ కాల్ ది గ్రాఫ్ యాజ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఓకే, సో చూడండి, గ్రాఫ్ అంటే ఒక సర్క్యులర్ ఫామ్లో ఉంటేనే గ్రాఫ్ అని అనక్కర్లేదు, మనం దాన్ని ఇలా ఉన్నా కూడా గ్రాఫ్ అనే అనొచ్చు. ఓకే, ఏ టు బి ఒక ఎడ్జ్ ఉంది, బి టు సి అండ్ సి టు డి, డి టు ఈ ఎడ్జ్. సో ఇక్కడతో క్లోజ్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 1 2 3 and 4. సో మనం 4 ఎడ్జెస్ ఉన్నాయని డిఫైన్ చేసేసాం. సో దెన్ వీ కాల్ దిస్ యాజ్ ఫైనైట్ గ్రాఫ్. సో దీన్ని ఏమనొచ్చు మనం, ఫైనైట్ గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, ఎడ్జెస్ ఉన్నాయి ఏ టు బి అండ్ బి టు సి, సి టు డి అండ్ డి టు ఈ అండ్ సో ఆన్. సో మన ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయగలం ఇక్కడ, వీ కెనాట్ కౌంట్ ద ఎడ్జెస్. సో దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఓకే, సో ఇలా ఉంటే ఎడ్జెస్ మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ గ్రాఫ్ అంటాం. ఇంకా ఎడ్జెస్ ఉన్నాయి, అండ్ సో ఆన్ ప్లేస్ చేసాం మనం ఇక్కడ, అండ్ సో ఆన్. సో అండ్ సో ఆన్ అంటే ఏంటి దాని అర్థం, ఇంకా ఉన్నాయి అని. ఎన్నని చెప్పగలమా, ఎన్నని చెప్తే మనమే డ్రా చేస్తాం కదా, అండ్ సో ఆన్ పెట్టాం కదా. సో దీన్ని మనం ఏమనొచ్చు, ఇన్ఫైనైట్ గ్రాఫ్ అంటాం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే దెన్ వీ కాల్ ద గ్రాఫ్ యాజ్ ఫైనైట్ గ్రాఫ్. ఇఫ్ ద గ్రాఫ్ హ్యాస్ ఇన్ఫైనైట్ ఎడ్జెస్ then we call this as infinite graph. Okay, thank you students, thank you so much.